హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు 1.5 year నుంచి 3.5 year వరకు బేబీకి చోరీ ఏ విధంగా కట్ చేసుకోవాలనో ప్లస్ స్టిచ్చింగ్ చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను చోరీ ఇంతకుముందుకు వీడియోలోనే బాడీ లంగా కట్టింగ్ అని స్టిచ్చింగ్ అని చూపించాను కదండి. దాంట్లోనే నేను చోరీ కట్టింగ్ అనేది చూపించాను. సో అందుకని నేను కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఆ వీడియో కనుక చూడనట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తద్వారా చూడండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ మొత్తం చోరీ అనేది కట్ చేసుకున్నాను. ఈ చోరీ కట్ చేసుకున్న వీడియో మీకు లంగా చోరీ కటింగ్ అనేది ఉంటుంది, ఆ వీడియోలో చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఈ స్టిచ్చింగ్ చేసే ముందర మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మామూలు ఇది పాలిస్టర్ జాకెట్ పీస్ అంటారు కదా, ఈ పాలిస్టర్ జాకెట్ పీస్తోనే మనము చోలీ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జాయింటింగ్ చేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలండి. ఇలా 2 కుట్లు వేసుకోవటం వల్ల మనకు భుజాల మీద కుట్లు అనేది కొంచెం బొరలుగా కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కుట్టు దగ్గర కొంచెం సన్న బొరల మీద కనిపిస్తారండి. ఒక కుట్టు వేసుకున్నామంటే, ఇలా 2 కుట్లు వేసుకున్నామంటే మనకు షోల్డర్ దగ్గర చాలా రోజుల వరకు కుట్లు అనేది వెళ్ళకుండా పోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ హుక్స్ల పట్టి కజ్జా పట్టి కోసం కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇలా 2 అనేది సగానికి ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పెట్టుకొని ఎదురు పెట్టుకొని మనము ఒకదానికి ఒకటి ఎదురు పెట్టుకొని మనము పొరపాటు లేకుండా హుక్స్ల పట్టి కజ్జా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా స్టిచ్చింగ్ పెట్టుకున్నామంటే మనము కన్ఫ్యూజన్లో 2 ఒకేలాగానే కుట్టేస్తాము. సో ఎదురు పెట్టుకున్నామంటే కుట్లు అనేది పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు, జాంగ్లు కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి నేను ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను స్కిప్ చేయకుండా చేస్తున్నానండి, అందుకు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే మనము ఎడిటింగ్ చేయకుండా నేను వీడియో తీశాను, సో వీడియో అట్నే అప్లోడ్ చేశాను. మీకు లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూడటం వల్ల మీకు ఎక్కడ డౌట్ లేకుండా క్లారిటీగా నీకు చెప్పినది కూడా మీకు వినిపిస్తూ బాగా అర్థమవుతుంది. ఈ విధంగా ఉక్సుల పట్టికి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హెచ్చు తగ్గులు ఉన్నాయేమో, ఉక్సుల పట్టి కజ్జా పట్టి హెచ్చు తగ్గులు ఉన్నాయేమో చూసుకొని మనము ఎక్కువ ఉన్న వాటిని కట్ చేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుందాము. ఇలా వచ్చేసి కింద ఇలా సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మెడ పీస్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము. మెడ పీస్ కోసము నేను ఒక 1 inches క్లాత్, అది 1 inches కొలతతోటి నేను మెడ పీస్ అనేది కట్ చేసుకున్నాను. చూడండి, కొంచెం జాయింటింగ్ చేసుకున్నాను క్లాత్. ఇప్పుడు మొత్తము మన ఉక్సుల పట్టి దగ్గర నుంచి మొత్తము స్టిచ్చింగ్ చేసుకుంటూ వద్దాము. ఈ విధంగా మనము ఈ పలక మేడ ముందర వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం స్టార్ నెక్ తీసుకున్నాము. సో మనము స్ట్రైట్గా ఉన్న క్లాతే తీసుకోవాలండి. మెడ పీస్ వేసుకోవడం కోసము స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకున్నామంటే మనకు మూలలు అనేది సరిగా బాగా నీట్గా కుదురుతుంది. అదే క్రాస్ తీసుకున్నామంటే క్రాస్ అనేది సరిగా రాదండి. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనము మూలల దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మూలల దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం మెడపీస్ అంతా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అంటే పీసులు ఉంటుంది కదా, వాటిని కట్ చేసుకున్నాము. ఇప్పుడు మూలలు తిరగటం కోసం కొంచెం టక్స్లు పెట్టుకున్నామండి. ఇలా టక్స్లు పెట్టుకోవటం వల్ల మనకు వెంబడే మూల తిరిగిపోతుంది, కుట్టేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది, త్వరగా కుట్టేసుకోవచ్చు. మెడపీసు ఎక్కడ అంటే క్లాత్ మడత పడకుండా అలా నీట్గా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు తిరిగేసుకుందామండి. క్లాత్ తిరిగేసుకొని స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా తిరిగేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది టక్స్ పెట్టుకోవటం వల్ల. ఈ విధంగా తిరిగేసుకొని మనము స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా మూలలున్న దగ్గర సూది మొన్నను అలాగే లోపల పెట్టేసి మనము పైకి లేకుండా సూది అనేది పైకి పెట్టుకోకుండా క్లాత్ అనేది తిప్పుకుంటూ రావాలా మూలల దగ్గర. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. ప్రత్యేకంగా ఒక వీడియో చేసి కూడా పెడతాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది. బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను అండి. మీకు వచ్చిన వాళ్ళైతే కనుక చూసుకుంటూ వెళ్ళండి. నేను బిగినర్స్ వాళ్ళకైతే కొంచెం నీట్గా చెప్పడానికి ఇంకొక వీడియో చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను లేస్ తీసుకుంటున్నాను అండి. గోల్డ్ కలర్ లేస్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఉంది కదా, ముదురు గ్రీన్. ఈ గ్రీన్ కలర్కి గోల్డ్ బాగా సెట్ అవుతుంది. ప్లస్ లంగాకు కొంచెం గోల్డ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది, సెట్ అవుతుందని ఇంకా గోల్డ్ కలరే తీసుకున్నాను. ఇక్కడ లేసును కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మూలాల దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు లేస్ అనేది నీటుగా మూలాల దగ్గర నీటుగా ఉంటుంది. నా ఛానల్లో టైలరింగ్ మాత్రమే కాదండి, వైర్ బుట్టలు కూడా అల్లుతూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అవి కూడా చూడండి, ఆ వీడియోస్ కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. లేడీస్కు ఇంటి దగ్గర యూజ్ఫుల్ అయ్యే బుట్టలు అల్లడం, టైలరింగ్ చేయటం అనేవి నేను ఈ వీడియోలలో పెడుతూ ఉంటాను నా ఛానల్లో. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఓన్లీ 45 రూపీస్ ఒక సుట్ట వచ్చేసి 45 రూపీస్ ఉంటుందండి వైరు. ఆ వైర్ తెచ్చుకొని మనం బుట్టలు అల్లామంటే ఒక్కొక్క బుట్ట వచ్చేసి మనకు 200, 300 అంటే బుట్టల సైజుని బట్టి రేట్లు ఉంటాయి. మీరు ఇంటి దగ్గర ఉండి కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ మొత్తం రెండోసారి స్టిచ్ చేసుకుందాం లేసిపోకుండా. ఇప్పుడు హ్యాండ్స్ చూసుకున్నాము. చూడండి ఈ విధంగా మెడ అనేది కుట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నాము. ఇలా రివర్స్ పెట్టుకొని జాయింట్ పీస్ మీద రివర్స్ పెట్టుకొని లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని మనం తిరిగేసుకోవాలి క్లాత్. అదేవిధంగా రెండో హ్యాండ్స్ కూడా తిరిగేసుకొని కుట్టుకునే విధంగా మనము పైనుంచి అంటే ఉల్టా కాకుండా ఒరిజినల్ ఉంటుంది కదా, దాని నుంచి పైన పెట్టుకొని మనము లైనింగ్ అనేది తిరిగేసుకోవాలి. ఈ విధంగా ఇలా తిరిగేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి పైన ఒకటి. తర్వాత మనము బుట్ట హ్యాండ్స్ చేసుకుందామండి. చిన్నపిల్లలకు చోలీలకు బుట్ట అంటే బాగుంటుంది, అసలు బాగా లుక్ అనేది బాగుంటుంది బుట్ట హ్యాండ్స్ అయితే చిన్నపిల్లలకు. సో అందులో ఇది పట్టు లంగా మాదిరిగా ఉంది కదా జాయింట్ పీస్, మనం జాయింట్ పీసులతోనే కుట్టుకుంటున్నామండి. ఇక్కడ మనం ప్రత్యేకంగా అంటూ లంగా చోళీ ఏమి కొనుక్కొచ్చి అంటే మెటీరియల్ ఏమి కొనుక్కొచ్చి కుట్టడం లేదు. ఓన్లీ జాయింట్ పీసులు వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, మనం కుట్టించుకోకుండా పక్కన వేసింటాము బాగలేవు అని, అటువంటి దానితోని నేను ఫ్రాక్స్ అనేవి కుడుతున్నాను.
ఇక్కడ వచ్చేసి లైనింగ్ మొత్తం అతికించుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా రెండు హ్యాండ్ కూడా లైనింగ్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా రెండు హ్యాండ్ కూడా కటింగ్ చేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేసుకొని మనము ఎంతవరకు ఎక్కడి నుంచి మనము బుట్ట వేసుకోవాలో అక్కడ నుంచి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఫస్ట్ కుట్టు వేసేటప్పుడు రఫ్ తొక్కాలండి, అంటే గట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా నేనైతే హ్యాండ్ తోటి పెట్టుకుంటున్నానండి. మీకు ఒకవేళ బిగినర్స్కి అయితే రాకపోతే కనుక నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఈజీగా రఫిల్స్ అనేది పెట్టుకోవచ్చో మీకు వీడియోలో చెప్తానండి క్లారిటీగా. మీలో కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లేడీస్కి ఎంతో ఉపయోగమైనవి నేను వీడియో చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్కి వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ వేసుకుంటున్నాను. మీకు ఎటువంటి డిజైన్స్ అన్నా కుట్టాలన్నా, మీకు ఎటువంటి ఫ్రాక్స్ కానీ ఎటువంటి మోడల్స్ అయినా కానీ మీకు కుట్టాలి అని మీకు ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని నెల్లు నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆ నేను వీడియో చేసి మీకు చూపిస్తూ ఉంటాను, నేర్పిస్తాను. ఇక్కడ వచ్చేసి మన బుట్ట హ్యాండ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు బుట్ట అనేది బాగా వచ్చింది. చూడండి, ఇంత చిన్న బుట్ట అయితే సరిపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి బాగా బుట్ట హ్యాండ్స్ అనేవి కొంచెం పైకి ఉంటేనే లుక్ అండి, కిందకుంటే అంత అనిపించదు, బాగుండదు. ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేసుకొని బుట్టలు అల్లుకున్న తర్వాత ఈ బుట్ట హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము షోల్డర్ దగ్గర సగం నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకోవటం వల్ల మనకు పొరపాట్లు అనేవి ఏవి రావండి. స్ట్రైట్గా కుట్టుకోవటం వల్ల మనం ఫస్ట్ నుంచి ఇలా పెట్టుకుంటూ రావడం వల్ల హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. ఇలా అయితే కనుక మనం కంఫర్ట్ చేసుకుంటూ మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రెండో స్టిచ్ కూడా వేస్తున్నాము. ఎప్పటికైనా కానీ సరే అండి, మనము స్టిచ్ చేసుకునేటప్పుడు 2 కుట్లు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకు కుట్లు జాకెట్ అంటే చినిగిపోయేంత వరకు కుట్లు అనేది అలాగే నిలబడిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకున్నాను. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసుకున్నాము. సగం నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనము అంటే సగానికి ఫోల్డింగ్ చేసుకొని కట్స్ పెట్టుకొని అక్కడ నుంచి మనము షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా 2 కుట్లు వేసుకోవాలండి. మనము 2 కుట్లు వేసుకోవాలి ప్రతి ఒక్కదానికండి. బ్లౌజులకైనా కానివ్వండి, ఇలా చోలీలకైనా కానివ్వండి, ప్రతి ఒక్కదానికి మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవటం వల్ల మనకు చాలా రోజుల వరకు బట్టలు అనేది మన్నికి వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనం కింద ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామండి. 1 ఇంచ్ కటింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ మీద మనం ఫోల్డింగ్ చేసుకోవాలని మనం వదిలేసుకున్నాం కదా, అక్కడి వరకు మర్చి పెట్టుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్లు మనం ఒక 1 ఇంచ్ మీద ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా 1 ఇంచ్ మీద ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ సగానికి పెట్టుకొని బ్యాక్ ఫ్రంట్ 4 టక్స్లు వేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 4 టక్స్లు అంటే మనము చెస్ట్ దగ్గర బ్యాక్ సైడ్ మొత్తము ఈ విధంగా ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెద్దగా ఒక గీత మాదిరిగా మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం 4 టక్స్లు రావాలండి. కింద నుంచి పైకి ఒక లైన్ గీత మాదిరిగా రావాలి, మరీ ఎక్కువ తీసుకోకూడదు.
సింపుల్గా కొంచెం లైన్గా మనం లైన్ ఎలా తీసుకుంటామో ఆ విధంగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలనే కాదు, చిన్నపిల్లలకైతే సరిపోతుంది. ఇలా గీత మాదిరిగా స్టిచ్ చేసుకోవటం వల్ల. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ఎంతవరకు ఉందో చూసుకుంటూ మనము జాయింటింగ్ చేసుకోవాలి. ఈ బేబీ ఫ్రాక్ వచ్చేసి మనకు 1.5 year నుంచి 3.5 years వరకు సరిపోతుందండి. పెద్ద సైజు వారికైనా కానీ చిన్న సైజు వారికైనా కానీ ఈ విధంగానే అండి స్టిచ్చింగ్ చేసుకోవాల్సింది. ఏమంటే పొడవు అనేది కొంచెం హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. పెద్దవారికి అయితే పెద్దగా వస్తుంది, చిన్నవారికి అయితే చిన్నగా వస్తుంది, అంతే తేడా. అంతేగాని మనం కటింగ్లో ఏం తేడా రాదు. ప్లస్ అంటే నెక్ దగ్గర కొంచెం మారుతుంది, అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ బట్టి మారుతుంది. ఇక్కడ ఇంకా స్టిచ్చింగ్ అంతా ఒకటేనండి. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని మనము ఇప్పుడు పంజాబ్ డ్రెస్సులకి ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో కింద ఆ విధంగా ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకున్న దాకా మనకు ఫోల్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం కుట్టు మనం కుట్టు సగం వరకు వేసుకుని ఆపుకున్నాం కదా, కింద ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం కోసము అక్కడి వరకు వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో మనకు ఈ ఖర్చులు అనేవి. ఇంకా మొత్తం తిరిగేసుకొని చూద్దాము. ఈ విధంగా మొత్తం క్లాత్ అనేది తిరిగేసుకొని చూస్తే మనకు ఎక్కడన్నా లూజ్ కానీ అలా అనిపిస్తుంటే కనుక మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ బేబీ కొంచెం దుబ్బగా ఉంటుంది, అంటే కొంచెం బాగుంటుంది. ఈ విధంగా ఈ లెంత్ అయితే సరిపోతుంది ఆ బేబీకి. ఇక్కడ వచ్చేసి మనము లేస్ వేసుకుందాం అనుకుంటున్నాను. లేస్ వేద్దాము. ఇక్కడ సింపుల్గా కుట్టమన్నారండి, అందుకని ఎటువంటి డిజైన్ ఏం వేయలేదు. సింపుల్గా ఊరికే లేస్ తోటి ఓన్లీ ఇలా ఒక లేస్ మాత్రం వేసుకుంటూ నేను సింపుల్గా ఈ లాంగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మొత్తం రౌండ్ మొత్తం ఈ విధంగా లేస్ తోటి స్టిచ్ చేసుకోవాలి. సెంటర్కు వేసుకోండి. ఒక కుట్టు అయితే లేస్కు సెంటర్ ఉంటుంది కదా అక్కడ వేసుకోండి, లేదంటే డబల్ సైడ్ 2 కుట్లు వేసుకున్నామంటే లుక్ కనిపించదు. మనకు సెంటర్లో ఒక స్టిచ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కొంచెం కింద లేసినట్టుగా క్రాస్గా వచ్చినట్టుగా వస్తుంది. చూపిస్తా చూడండి. మనం ఇది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకు కింద చూడండి క్రాస్గా వచ్చినట్టుగా వచ్చింది, బాగా వస్తుంది. ఈ విధంగా లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకోవటం వల్ల లేసు. ఇంకా ముందు వీడియోలో మంచి